ఆ పాపాలని కాపాడడానికి పసిపిల్ల 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది మైనరు అన్న సంగతి కూడా మర్చిపోయి నువ్వు నీ బతుకు కోసం నీ కెరియర్ అంతా నాకు తెలుసు కదా, నీ బతుకు మొత్తం నాకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. మిత్రులారా ఒకసారి చూడండి, ఇంకా మీకు కొన్ని విషయాలు తెలియాలి. పొద్దున బండి సంజయ్ గారు అబ్బాయి దోషి కాదు అని తేలినా, దోషి అని తేలినా సమాజం మగపిల్లల్ని క్షమిస్తుంది. బండి సంజయ్ దోషి కాదా? అక్కడ ఒక అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను వీడు మోసం చేసిండు, వీడియోలు ఫోటోలు అని బయటకు వచ్చినాయి. అయినా ఇంకా నీకు సిగ్గు లేకుండా బండి సంజయ్ కొడుకు గురించి మాట్లాడుతూ అసలు రేపటి నుంచి ఏదైనా అమ్మాయి మీద ఏదైనా జాగ్రత్తం జరిగితే ఎవడు మాట్లాడొద్దు అనే విధంగా డైవర్షన్ చేస్తున్న చూసినావా? సిగ్గున్న దానికేమైనా, శరమున్న దానికేమైనా? నీ ఇంట్లో ఆడపిల్లలకి గిట్లే జరిగితే నీకు ఆడపిల్లలు లేరు, నువ్వు ఆడపిల్ల లెక్క బిహేవ్ చేయవు కదా. ఆడపిల్లలు ఉన్నోళ్ళకి తెలుస్తుంది. మిత్రులారా, ఆమెను అనాలంటే కూడా నాకు సిగ్గు అవుతుంది. ఆమెది ఒక బతుకు, ఆమెది ఒక నా మాటలు వింటుంటారు, సమాజం వింటుంటుంది నా మాటలు. ఎలా ఆమె వాడిని ఏమంటుంది ఇంకా? దీనికి కారణం ఎవరు తెలుసా మిత్రులారా? బీఆర్ఎస్ పార్టీ తొందరపడడం వల్లనే వీడియోలు బయటకు వచ్చినాయి అంటుంది. కానీ ఆడపిల్లలకు మాత్రం కంప్లీట్ గా లైఫ్ బర్బాద్. సోషల్ మీడియా చేస్తున్న అత్యుత్సాహంతో ఏం జరిగింది? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న అత్యుత్సాహంతో ఏం జరిగింది? బండి సంజయ్ వారి సైడ్ నుంచి వాళ్ళు ఆడపిల్ల మొత్తం వీడియోలు, ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేసిన వాడి మీద కేసు చేయాలి, అది మాట్లాడాలి. బీఆర్ఎస్ వాళ్ళు అత్యుత్సాహం అట. నీకు ఆడతనం లేదు, అమ్మతనం లేదు. నీ కొడుకులు బాగుంటే నీకు అమ్మతనం,